బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పంపులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసిన 5 పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి ఉన్నారు. పంప్ హౌస్ దగ్గర తొలుత సీఎం పూజలు చేశారు. గోదావరి నది కుడి ఒడ్డున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలోని రైతులకు లబ్ధి చేకూరనుంది. ఆయా జిల్లాల ఆయకట్టుకు సాగునీటితో పాటు ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలకు నీటిని అందించాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈశ్వరేకో సర్వభూతానాం దామిహో నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు వైరా, లంకా సాగర్, పాలేరు ప్రాజెక్టుల కింద ఆయకట్టు స్థిరీకరణకు ఈ నీటిని అనుసంధానించాలనేది ప్రధాన సంకల్పం. 3.28 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 3.45 లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ కలిపి మొత్తం 6.73 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మించబడింది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 18,286 కోట్ల అంచనాతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. కాగా 2016 నుంచి 2023 నవంబర్ వరకు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై 7,436 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందులో 5,472 బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు 1,964 కోట్ల రూపాయలు ప్రభుత్వ వాటా. 7,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎక్కడికక్కడ పనులు వదిలేసింది గత ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు 1 ఎకరం కూడా నీళ్లివ్వకుండా ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేసింది కేసీఆర్ ప్రభుత్వం. 1,000 కోట్ల నిధులు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం 40% పనులు కూడా పూర్తి చేయలేదు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఈ ప్రాజెక్టుకు మోక్షం కలిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మిగిలిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యాయి. జూన్ 26వ తేదీన డ్రై రన్, 27వ తేదీన వెట్ రన్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించింది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కాల్వను తవ్వి ఎక్కడికక్కడ వదిలేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నీటిని ఎలా వాడుకోవాలనే ఆలోచనతో ముందడుగు వేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామ ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు వృధా కాకుండా ఉండేందుకు అవసరమైన చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి భద్రాచలం పర్యటనకు వెళ్లినప్పుడు ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి వెంటనే రాజీవ్ గాంధీ లింక్ కెనాల్ ప్రతిపాదించింది. ఈ లిఫ్ట్ ద్వారా వచ్చే నీటిని 8.6 కిలోమీటర్ల రాజీవ్ కాల్వ పేరుతో లింక్ కెనాల్ ఏర్పాటు చేసి సీతారామ నీటిని నాగార్జున సాగర్ కెనాల్కు అనుసంధానం చేసింది. కేవలం 75 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి రాజీవ్ లింక్ కెనాల్ను 3 నెలల్లో పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పవర్ సప్లై, పంపింగ్ స్టేషన్లకు గత ప్రభుత్వం వదిలేసిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 9 నెలల్లోనే 482 కోట్ల రూపాయలు విడుదల చేసింది.